నమస్తే అండి. ఈరోజు దస్పల్లా హోటల్లో ఏరోమేట్ అనే సాఫ్ట్వేర్ లాంచ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ డిజిటల్ ఎకోసిస్టమ్. ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. దీంట్లో రెగ్యులర్గా ఉండే జాబ్సే కాకుండా ఒక ఏవియేషన్లో జాయిన్ అవ్వాలి అంటే ఏ స్కిల్ సెట్ కావాలి, ఒకవేళ ఏవియేషన్లో జాయిన్ అయిన తర్వాత ఎలాంటి స్కిల్ సెట్ కావాలి, దీంతో పాటు మనకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దానికి తగ్గ స్కిల్స్ దానికి తగ్గ ఎలాంటి స్కిల్స్ కావాలి, దానికి తగ్గట్టు ఒక అడ్వైజరీ గ్రూప్ ఉంటుంది, దానికి ఒక మెంటర్షిప్ గ్రూప్ ఉంటుందన్నమాట. ఈ అడ్వైజరీ గ్రూప్ వాళ్ళు నెక్స్ట్ 5 ఇయర్స్లో 10 ఇయర్స్లో ఏవియేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి స్కిల్స్ ఉండాలి అనే ఒక విజన్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు చెప్పిన విజన్ని మనం ఒక యాక్షన్గా చేయాలి అంటే ఒక డొమైన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఉంటుందన్నమాట. ఈ డొమైన్ ఎక్స్పర్ట్ గ్రూప్ బ్లాగ్స్ రాయడం కానీ, ఆర్టికల్స్ రాయడం కానీ, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడం కానీ చేస్తుందన్నమాట. ఇది చేసిన తర్వాత దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలకు ఎలాంటి స్కిల్ సెట్ ఉండాలనేది ఒకటి తెలుస్తుంది. అలాగే దీంట్లో ఒక కంపెనీ ఎలా ఉంది, ఆ కంపెనీకి సంబంధించిన రివ్యూస్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. టు నో దట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫేక్ కంపెనీ or a genuine company, we validate a particular company by taking the GST number or looking at the director information number. We validate it from Ministry of Corporate Affairs. దాన్ని Ministry of Corporate Affairs నుండి మేము వ్యాలిడేట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాతనే ఆ కంపెనీ దీంట్లో రిజిస్టర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంది అంటే, ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు, ఏరోనాటికల్ అండ్ ఏవియేషన్ ఇంజనీరింగ్ చదివిన పిల్లలకు ఎలాంటి కంపెనీల్లో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది అనేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. అలాంటి సందర్భాల్లో ఈ కంపెనీ ఏదైతే ఉందో ఏరోమేట్, అన్ని ఏవియేషన్ ఏరోస్పేస్ కంపెనీస్కి, ఇట్ కుడ్ బి ఎయిర్లైన్స్ అయినా ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినా ఉండొచ్చు, ఐటీ కంపెనీస్ అయినా ఉండొచ్చు, సర్వీసెస్ కంపెనీస్ అయినా ఉండొచ్చు, అవన్నీ కూడా ఇక్కడ కొలాబరేట్ అయ్యి ఉంటాయన్నమాట. సో దీంట్లో వచ్చిన జాబ్స్ మొత్తం కూడా దీంట్లో పోస్ట్ చేయబడతాయి అన్నమాట. వాళ్ళకు పిల్లలకు కూడా ఎలాంటి కంపెనీస్, మనం చదివిన చదువుకి ఎలాంటి కంపెనీస్ జాబ్స్ ఆఫర్ చేస్తున్నాయి, ఆ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకు పూర్తి వివరాలు దీంట్లో అందజేయబడతాయి. ఇంజనీరింగ్ పిల్లలకు కూడా మేము కావాలంటే కౌన్సిలింగ్ ఇస్తాము. వాళ్ళకు జాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్ సెట్ బట్టి ఎక్కడ జాబ్ చేయాలి, ఏం చేయాలి అనే దాన్ని కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము. దానికి దగ్గర ట్రైనింగ్ కూడా ఇస్తాము. అది కోర్స్ బట్టి ఉంటుంది, వాళ్ళ స్కిల్ సెట్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎలాంటి కోర్స్కి వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎయిర్లైన్ వైపు వెళ్ళాలా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళాలా, ఐటీ సర్వీసెస్ సైడ్ వెళ్ళాలా అనే దానికి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. మమ్మల్ని సంప్రదించాలంటే మా వెబ్సైట్ ఉంది aeromate.in అని, దాంట్లోకి వెళ్ళండి. కాంటాక్టర్స్ లో యూ కెన్ ఫిల్ దట్ ఫామ్ నింపేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ ప్రొఫెషనల్స్ అయ్యి ఉంటే దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ఈజ్ ఫ్రీ. బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, నౌకరీ లాంటి వెబ్సైట్ లేదంటే నార్మల్గా ఉండే వెబ్సైట్స్కి ఒకటే అబ్బాయి లేదంటే ఒక్క స్టూడెంట్ మల్టిపుల్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు, స్పామింగ్ అంటారు అనమాట. ఆ మల్టిపుల్ ప్రొఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేయడాన్ని ఆపేస్తున్నాం అనమాట. ఒకవేళ చేసిన ఒక కంపెనీ పోస్ట్ చేయాలి జాబ్ అంటే దానికి వీళ్ళు అప్లై చేయాలంటే ఒక బేసిక్ మినిమం అమౌంట్ మనీ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years or 100 job postings. 500 rupees which is valid for 3 years or 100 jobs. దీనివల్ల ఏమవుతుంది అంటే అన్నెసెసరీ ఆర్ ఫేక్ ప్రొఫైల్స్ ఎవరు క్రియేట్ చేయరు. ఇప్పుడున్న ప్రస్తుత దాంట్లో ప్రొఫైల్ క్రియేషన్ కానీ, జాబ్ పోస్టింగ్ కానీ, జాబ్కి అప్లై చేయడం కానీ ఫ్రీగా ఉంది కాబట్టి ఒక జాబ్ పడితే ఒకటే వ్యక్తి 5 సార్లు 10 సార్లు అప్లై చేస్తున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎంప్లాయర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్లోకి రావాలి అంటే డబ్బులు కట్టి రావాలి. ఇప్పుడు నౌకరీ వేరే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో పోర్టల్స్, జాబ్ పోర్టల్స్, వాళ్ళు డబ్బులు కట్టి దీంట్లోకి రావాలి. దీంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక పర్టికులర్ జాబ్ పోస్టింగ్కి 200, 300 అని లిమిట్ పెట్టుకుంటారు అనమాట. 200 అప్లికేషన్స్ని 300 అప్లికేషన్స్ని మేము చూస్తాము అనేసి. అయితే ఏంది, దీంట్లో స్పామింగ్ ఉంటుంది. ఒకటే వ్యక్తి చాలాసార్లు వేరే ఐడీల నుండి అప్లై చేయడం జరుగుతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఏమవుతుంది అంటే నాన్ రెలివెంట్ CVs కూడా వస్తాయన్నమాట. అయితే దీనివల్ల ఏమవుతుంది, యాక్చువల్గా సక్సెస్ రేట్ టు ఫైండ్ ఎ క్యాండిడేట్ ఈజ్ గోయింగ్ డౌన్. ఇప్పుడు ఒక కంపెనీ 20,000 పెట్టుకొని ఒక వ్యక్తిని వెతకడానికి వస్తే పెట్టిన ఖర్చుకి ప్రతిఫలం దక్కట్లేదు. అయితే ఏం చేస్తున్నారు వీళ్ళు, దే ఆర్ గోయింగ్ టు ద థర్డ్ పార్టీ కన్సల్టింగ్ కంపెనీస్. ఈ కన్సల్టింగ్ కంపెనీస్ ప్రొఫైల్స్ని వెతికి తీసుకొస్తాయి అన్నమాట.
ద ప్రొఫైల్ ఈజ్ ఓకే, ఆ ప్రొఫైల్ వీళ్ళకి నచ్చితే కంపెనీ వాళ్ళకు, దే చార్జ్ దెమ్ 8.3% ఆర్ ఆల్మోస్ట్ లైక్ 1 month salary క్యాండిడేట్ది. సో ఇలా ఏమవుతుంది అంటే కంపెనీకి చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చులన్నీ కూడా తగ్గించడం కోసము మనము ఏరోమేట్ అనేది లాంచ్ చేసాము.